బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన మాటను చదవండి దయచేసి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము చదవాలి. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూరు కంచె వేయించి అందులో ద్రాక్ష పళ్ళను తొక్కి ద్రాక్ష రసం తీయటానికి తొట్టెలను తొలిపించి గోపురం ఒకటి కట్టించి గుత్తుకిచ్చి దేశాంతరం వెళ్ళాడట. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ మొదటి సంవత్సరం పంట కావాలి, మీ జీతం మీకు ఇస్తున్నాను కదా, నా పంట నాకు ఇవ్వండి అని పంపిస్తే ఎవరిని పంపించాడో ఆ పని వారిని వాళ్ళు కొట్టి చంపేశారట. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. తర్వాత మరలా ఇంకా నమ్మకమైన దాసుని పంపిస్తే వాడిని కొట్టి చంపేశారు. అబ్బాయి వీడు కాదు, నా కొడుకునే పంపిద్దాం అనుకుంటే కొడుకును కూడా కొట్టి చంపేశారు. వాస్తవానికి ఇందులో నుండి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగము గురించిన ఆ ఉద్దేశము భావం వ్యక్తపరచబడతా ఉంది. కానీ విషయం ఏంటంటే కంచె వేయబడిన తోట తీసుకొని వెళ్ళి దుర్మార్గుల చేతిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కంచె వేయబడిన తోట దుష్టుల చేతికి అప్పగింపబడ్డది. కంచె వేయబడిన తోట బలాత్కారము చేయు వారి చేతులకి అప్పగింపబడ్డది. అది కంచె వేయబడ్డదే, కానీ కాని చోట ఉంది, కాని వారి చేతుల్లో ఉంది. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? దాని అర్థం ఏంటంటే చేతులారా మనమే ఆ తోటను పాడు చేసుకున్నామని అర్థం. అంతేనంటారా? కాదంటారా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా అవసరతల్లో ఉన్నప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈసారి సహాయం చేసావంటే మాత్రం ఇంకొకసారి ఎలాంటి పొరపాటు చెయ్యను. డబ్బులు లేనప్పుడు ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇలా ఈసారికి నువ్వు నన్ను స్వస్థపరిచావంటే గనక ఇంకొకసారి మరలా ఆ పని చేయను, అలా జీవించును, అలా ఉండను అని అంటారు. కొంచెం డబ్బులు చేతికి రాగానే ఎక్కడుంటారు? బార్ షాప్ దగ్గర ఉంటారు. ఎక్కడుంటారు? మర్చిపోతారు దేవునికి చేసిన మాట. ఆ క్షేమము కలగగానే పతనమైపోయే స్థితిలో ఉంటారు. స్తోత్రం చెప్పుదామా? ఆరోగ్యం కొంచెం బాగుపడగానే దేవునిని మర్చిపోయి లోక సంబంధమైన కార్యకలాపాలలో నిమగ్నమైపోతూ ఉంటారు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కంచె వేయబడిన తోటే, కానీ వారి చేతుల్లో ఉంది. అది కంచె వేయబడిన తోటే బలాత్కారము చేసి, దౌర్జన్యం చేసి, అన్యాయం చేసే వారి చేతుల్లో అది పెట్టబడ్డది. దీనికి ఆపోజిట్గా ఇంకొక వచనం ఏంటంటే యెషయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. చదవండి, ఆ మాట కూడాను చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ మాట చదివితే. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనము. ఎలయనగా ఏం మర్చిపోయారట? ఏలయనగా 10వ వచనము, మీరు మీ రక్షణకర్తయగు దేవునిని మర్చిపోయారు, మీ ఆశ్రయ దుర్గమైన మీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. నీవు రమ్యమైన శ్రేష్టమైన అద్భుతమైన వనములను తోటలు వేశావు, వాటిలో అన్యమైన వాటిని కూడా నాటావు. స్తోత్రం చెప్పుదామా? రమ్యమైనవి వేస్తున్నావు, ఇంకేం చేస్తున్నావు? అందులో అన్యమైనవి కూడా వేస్తున్నావు. ఆమేన్. మంచి అని కొంత మంచి చేసి ఇంకొంత చెడు. అదే తోట విషయంలో కొంత వెలుగు కొంత చీకటికి చోటిస్తున్నావు. అదే తోట విషయంలో కొంత దేవునికి స్థానం ఇస్తున్నావు, కొంత అపవాది సాతానుకు స్థానం ఇస్తున్నావు. స్తోత్రం చెప్పుదామా?
హల్లెలూయా. తోట కంచె వేయబడ్డదే, కానీ దానిలో ప్రయారిటీస్ మాత్రము డిఫరెంట్గా ఉంటున్నాయి, డివైడెడ్గా ఉంటున్నాయి. కొంత దేవునికి, కొంత లోకానికి. స్తోత్రం చెప్పుదామా. అందుచేతనే ఆ బలాత్కారమునకు గురి అయి కంచె వేయబడిన తోట ఫలము ఇవ్వలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయతలో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే పరిస్థితి కదా. కొంత దేవునితో సమయము, కొంత లోకంతో సమయం. ఇటొక కాలు వేస్తున్నాం, అటొక కాలు వేస్తున్నాం. ఇటు దేవునితో ఉంటున్నాం, అటు లోకంతోనూ ఉంటున్నాం. ఇటు దేవుని పద్ధతి కావాలి, అటు లోకపు పద్ధతి కూడా కావాలి. ఇటు భక్తిని ఆచరిస్తున్నాం, అటు లోకాచారాలను కూడా ఆచరిస్తున్నాం. నువ్వేం చేస్తున్నావంటే, ఈ లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ కంచెను నువ్వు తీసివేస్తున్నావు, కంచెను పెకిలించుకుంటున్నావు. నీకు వేయబడిన కంచెను నువ్వు పాడు చేసుకుంటున్నావు. అన్యాయము, బలాత్కారము, దొంగిలించబడి, దౌర్జన్యం చేయబడి, పాడు చేయబడే పరిస్థితిలోనికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు అని అర్థము. దేవునికి స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అందరినీ నమ్మకండి, అందరినీ. హల్లెలూయా, 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 ఆమేన్. ఎందుకంటే వేషధారణ అనేది ప్రబలమైపోతున్న రోజులు ఇవి, విస్తరిస్తుంది బాగా. హల్లెలూయా, స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. చెప్పేదొకటి, చెప్పండి, చెప్పేదొకటి. అమ్మో మా ఆయనంటే ఎంత ప్రేమో అంట దేవుడి. ఆ పక్కకి వెళ్ళి ఆడికన్నా పనికిమాలినోడు లేడు, ఆడికన్నా దౌర్భాగ్యుడు లేడు. నీ కంచె నువ్వే తీసేసుకుంటున్నావు, నీ కంచె. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బ్రదర్స్ ఉంటారు, హల్లెలూయా, నువ్వు దొరకడం నాకు అదృష్టం అంటారు. మనసులో మాత్రం పాపిచ్చి నా గండానికి తగిలికుందంటారు. కంచె తీసివేసుకుంటున్నావు. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తిడతా ఉంటారు. చెడబుట్టాడు, నా కడుపును పుట్టాడు, అనవసరంగా పుట్టాడు అని పిల్లల్ని తిడతా ఉంటారు. కంచె తీసేస్తున్నావు. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, ఎవ్రీథింగ్ దట్ లుక్స్ స్పిరిచువల్ ఇస్ నాట్ స్పిరిచువల్. ఆత్మీయంగా కనిపించేది అంత ఆత్మీయత కాకపోవచ్చు. హల్లెలూయా. భక్తిగా కనబడే వాళ్ళంతా నిజంగా భక్తి పరులు కాకపోవచ్చు. నేను అలాగే చెప్తా. ఎందుకో చెప్పనా, భక్తి అనేది గుళ్ళోనే కదా కనబడేది. బడిలో ఏమైనా కనబడుతుందా? ఇంట్లో కనబడుతుందా? బంధువుల మధ్యన కనబడుతుందా? లేదు. ఇక్కడే కదా, ఈ 2 గంటలే కదా. ఇక్కడ కూర్చున్నప్పుడే ఆ ముసుగు, ఇక్కడ కూర్చున్నప్పుడే ఆ చప్పట్లు, ఆ స్థుతులు, ఆ భక్తి, ఆ మోకాళ్ళు వేయటం అంతా ఇక్కడే కదా. తర్వాత ఉండటం లేదు కదా. ఇది సరిపోద్ది అనుకుంటున్నాం కదా. భక్తిగా కనబడే వాళ్ళంతా భక్తి పరులు కాకపోవచ్చు. స్తోత్రం చెప్పుదామా. ఎందుకు ఇదంతా ఇలా చెప్తున్నానంటే, నీ తోటను తీసుకెళ్ళి కాని చోట, కాని చేతుల్లో, కాని పరిస్థితుల్లో పెట్టొద్దు. దానికి ఉన్న కంచెను నువ్వు పాడు చేసుకోవద్దు. ఆమేన్. రమ్యమైనవి నాటుతున్నావు, వాటితో కాని వాటిని కూడా నాటుతున్నావు. 17:10 యెషయా గ్రంథంలో. నువ్వేం చేస్తున్నావంటే, దేవుడు నీకు ఇచ్చిన దీవెనను శాపంగా మార్చేసుకుంటున్నావు. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. నీ విడుదల కోసం, నీ దీవెన, నీ ఆశీర్వాదం కోసం ఇతరుల మీద ఆధారపడకు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మన సంఘంలో నేర్చుకుంటున్న బోధ మనం విన్నా మనం దాన్ని పట్టించుకోం. అవతల గుళ్ళో బోధ, ఆ అవతల గుళ్ళో బోధ, అక్కడెక్కడో జరిగింది. స్తోత్రం చెప్పుదామా. అవే మాదిరి తీసుకుంటాం.
ఆత్మీయ నాయకత్వాన్ని, ఆత్మీయ క్రమాన్ని, ఆత్మీయ నడిపింపు కోసమని సేవకుడిని దేవుడిస్తే సేవకుడిని అనుసరించము, సేవకుడిని వెంబడించము, సేవకునికి లోబడి ఉండము, సేవకుని ద్వారా నేర్పబడుతున్న సంగతులను పాటించం. పైపెచ్చు తిరగేసి పాస్టర్ గారికే నేర్పిస్తాం. తిరగేసి హల్లెలూయా ఇవన్నీ పక్కన పెడతాం. ఆ సంఘం వాళ్ళతో, ఈ సంఘం వాళ్ళతో, ఆ సంఘం వాళ్ళతో డిస్కషన్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, ఆ విషయం మాట్లాడతాం, ఈ విషయం మాట్లాడతాం. వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఏదో బురద రుద్దుతారు నీకు. ఆ బురద రాసుకొని ఆ బురదలో పొరులతో ఆ బురదను తీసుకొచ్చి మాకంటిస్తాం. మరలా ఏం చేసుకుంటున్నావు అంటే, నేను చెప్పొచ్చేది ఓవరాల్గా దీవెనకరముగా ఉండాల్సిన, ఆశీర్వదింపబడాల్సిన స్థితిలో ఉండాల్సిన నీ బ్రతుకును శాపంగా మార్చుకుంటున్నావు నువ్వు. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. చక్కగా కంచె వేయబడి రమ్యమైన తోటగా నీ భక్తి చూస్తే ఫలించే తోటగా, నీ విశ్వాసం చూస్తే ఫలించే తోటగా, నీ ఆత్మీయత చూస్తే ఫలించే తోటగా, దేవుడు నీ మీద విస్తరింపజేసిన కృప చూస్తే నీవు ఒక ఫలించే తోటగా, రమ్యమైన తోటగా కనబడుతున్నావు. కంచె వేయబడ్డావు. కానీ నువ్వు చేసేదంతా కాని చేతులు, కాని పనులు, కాని వ్యవహారాలు, కాని వ్యక్తులకు నీ జీవితంలో ప్రాధాన్యత ఇచ్చి దానంతటిని నువ్వు పాడు చేసుకుంటున్నావు. స్తోత్రం చెప్పుదామా. తోట వేసి కంచె వేసి ఎవరికో ఇచ్చి దూరదేశం వెళ్తే వాళ్ళు కన్న కొడుకునే చంపారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంటుంది అపవాదికి చోటు ఇవ్వకు. ఏమని చెప్దామా. ఎవరెవరి వలన నీ కంచె పాడైపోయిందో, వేటి వలన నీ కంచెను, నీ కావలిని నువ్వు పాడు చేసుకున్నావో, ఎందుకు అనవసరమైన ఆలోచనలతో, అనవసరమైన ప్రోద్బలాలతో, ప్రేరేపణల వలన రమ్యమైన తోటగా ఉన్న నీ జీవితంలో కాని వాటిని నాటడానికి అవకాశం ఇచ్చావో, ఈ దినాన నీలో ఒక మంచి తీర్మానం రావాలి. నెహెమ్యాకు కలిగిన తీర్మానం వంటి తీర్మానం రావాలి. పడిపోయిన నా ప్రాకారాలు మరలా నేను కడతాను అనే సమర్పణ నీలో రావాలి. స్తోత్రం చెప్పుదామా. నేను మరలా కంచె వేయబడిన అనుభవంలో ఉంటాను. ప్రభు నాకు ఇచ్చిన కృపను, భక్తిని, ఆత్మీయతను, రక్షణను, విశ్వాసమును, ప్రభు నాకు ఇచ్చిన దీవెనను పాడు చేసుకునే అనుభవంలో నేను ఇక ఉండను అనగలిగిన, ఆ విధమైన తీర్మానంతో జీవించగలిగిన అనుభవములోనికి నువ్వు రావాలి. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. కాపాడుకోవాలి, కంచె ఉండాలి. ఏమని చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దాకా కాపాడాడు. సాయంకాలానికి రాబందులు, గెద్దలు, అపవిత్రమైనవన్నీ వాలిపోవటానికి నిద్ర వచ్చేసింది అట. ఇక కాపాడలేకపోయాడు. ప్రభు నీకు అన్ని విషయాలలో మెలకువ దయచేయును గాక.